విరాట్ కోహ్లీ కోపం గురించి మీకు తెలియని అసలు నిజాలు పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. So guys, please subscribe చేసుకోండి. Now let's get into the show. నెంబర్ 1, విరాట్ కోహ్లీ తన టీం ప్రతిసారి వికెట్ తీసుకున్నప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఒక్కోసారి ఆ సెలబ్రేషన్స్ సీరియస్ గా మారుతూ ఉంటాయి. వాటిలో ఒక సిచ్యువేషన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీకి అండ్ ఇంకా సిఎస్కే కి మధ్య జరిగిన మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేస్తూ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని చెప్పి పట్టుబట్టి ఉన్నాడు. కానీ సిఎస్కే టీం కి 13 బాల్స్ లో 40 రన్స్ కావాలి. దానితో ధోని ఒక బాల్ ని 6 కొట్టడానికి ట్రై చేశాడు. కానీ ఆ బాల్ డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలో వెళ్లి పడింది. దానితో ధోని అవుట్ అయ్యాడు. ధోని అవుట్ అవడంతో విరాట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ధోనికి మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి విరాట్ పై ఫైర్ అయ్యారు. నెంబర్ 2, అది 2011 ఇండియాకి అండ్ ఇంకా బంగ్లాదేశ్ కి మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఆ టైంలో విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. విరాట్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి 4th ప్లేస్ లో ఒక స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కానీ ఒకవైపు రూబీ లిషియన్ విరాట్ కి ఆపోజిట్ గా బౌలింగ్ వేస్తున్నాడు. రూబీ అండర్ 19 నుంచి విరాట్ కి అగైనెస్ట్ గా ఆడుతున్నాడు. అయితే అందులో రూబీ వేసిన బాల్ కి విరాట్ కోహ్లీ రాంగ్ డైరెక్షన్ లో టచ్ ఆడాడు. అయితే రూబీ ఫాలో త్రో లో ఆ బాల్ ని అక్కడే ఆపేశాడు. అయితే అలా షార్ట్ గేమ్ ఆడినందుకు విరాట్ హ్యాపీగా లేడు. అండ్ ఇంకా బౌలర్ విరాట్ వైపు బాల్ వేస్తున్నట్టు యాక్ట్ చేసి ఒక అగ్రెసివ్ లుక్ ని ఇచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీకి కోపం వచ్చి రూబీని తిట్టాడు. నెంబర్ 3, ఒకసారి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ లో మొహమ్మద్ షమి బౌలింగ్ వేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ఎంపైర్ యాంగర్ జోన్ లోకి వెళ్తున్నామని బౌలింగ్ వేస్తున్న షమికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంపై విరాట్ కి కోపం వచ్చింది. దాంతో విరాట్ ఎంపైర్ దగ్గరికి వెళ్లి షమి కరెక్ట్గానే బౌలింగ్ వేస్తున్నాడు అని చెప్పి తనతో వాదించాడు. కానీ తర్వాత రీప్లేలో చూసినప్పుడు షమి బాల్ వేయకముందే యాంగర్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం విరాట్ కి తెలియక తన బౌలర్ మీద ఉన్న నమ్మకంతో ఎంపైర్ మీద గొడవ పెట్టుకున్నాడు. ఇలాంటివన్నీ గేమ్ లో చాలా కామన్. నెంబర్ 4, ఇది చాలా బాగా వైరల్ అయిన కాంట్రవర్సీ. దీనివల్ల విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజు లో నుంచి 50% ని కట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే 2012 ఇండియాకి అండ్ ఇంకా ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న ఒక టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ఆస్ట్రేలియన్ ఆడియన్స్ విరాట్ కోహ్లీ పై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విరాట్ వాటిని పట్టించుకోకుండా చాలా సహనంతో ఉన్నాడు. అయితే అందులో ఒకడు విరాట్ మదర్ గురించి బ్యాడ్ కామెంట్ చేశాడు. దాంతో విరాట్ కోహ్లీ తన సహనం కోల్పోయి తన మిడిల్ ఫింగర్ ని చూపించాడు. అది కాక ఇది లైవ్ లో జరగడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. మ్యాచ్ అయిన తర్వాత విరాట్ తో మాట్లాడి తన మ్యాచ్ ఫీజు నుండి 50% ని కట్ చేశారు. నెంబర్ 5, ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీకి అండ్ ఇంకా గౌతమ్ గంభీర్ కి మధ్య ఉన్న వివాదాల గురించి మనందరికి తెలిసిందే. కానీ ఇది విరాట్ కోహ్లీ అండ్ ఇంకా గౌతమ్ గంభీర్ కి మధ్య గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. అయితే 2013 లో కోల్కతా నైట్ రైడర్స్ కి గౌతమ్ గంభీర్ టీమ్ కెప్టెన్ గా చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీ కెప్టెన్ గా చేశాడు. అయితే కేకేఆర్ కి అండ్ ఇంకా ఆర్సీబీ కి మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యి గ్రౌండ్ నుండి వెళ్తున్నాడో అప్పుడు విరాట్ కోహ్లీకి అండ్ ఇంకా బౌలర్ కి మధ్య గొడవ జరిగింది. ఆ టైంలో గౌతమ్ గంభీర్ అండ్ ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ విరాట్ కి కోపం వచ్చేలా దగ్గరకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాంతో విరాట్ కి అండ్ ఇంకా గౌతమ్ గంభీర్ కి మధ్య గొడవ వచ్చింది. ఆ తర్వాత ప్లేయర్స్ అందరూ కలిసి వాళ్ళని కూల్ చేశారు. అండ్ ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు మనం ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకా రీసెంట్ గా 2023 ఐపీఎల్ మ్యాచ్ లో వీళ్ళిద్దరు కొట్టుకునే దాకా వెళ్ళింది. అది మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఇంకా రీసెంట్ గా జరుగుతున్న ఈ 2024 ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ యొక్క యాంగ్రీనెస్ మనం చాలా సార్లు చూసాం. అవేంటో ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకండి. ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.